90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. సో ఇంత అందమైన అమ్మాయికి కాలేజ్ డేస్ నుంచి కానీ చిన్నప్పుడు కానీ ఆఫ్టర్ కమింగ్ టు ఇండస్ట్రీ కూడా Yeah. ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి? కౌంట్లెస్. ఏదైనా బెస్ట్ ప్రపోజల్ ఉందా బెస్ట్ చెప్పడానికి? ప్రపోజల్స్ అంటే చాలా ఉన్నాయి, అన్ని తీసి పడేయలేను. Hmm. ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇదిలో బెస్ట్ గానే ప్రపోజ్ చేశారు. సో Okay. వాళ్ళ ఫీలింగ్స్ నేను హర్ట్ చేయను. దేర్ ఒపీనియన్, అది నా మీద ఆ ఫీల్ అనేది, అది నేను ఎప్పుడు తప్పు పట్టను. Hmm, hmm, hmm. ఇంట్రెస్ట్, లవ్, ఆ ఫీలింగ్ ఎక్స్ప్రెస్, అది నేనేం తప్పుగా అలా ఏం ఫీల్ అవును. Hmm. ఓకే, యు ఆర్ హ్యావింగ్ ఫీలింగ్స్ ఆన్ మీ, ఓకే, బట్ నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇట్ కెన్ Okay. బి ఫ్రెండ్లీ, మనం ఫ్రెండ్లీగా ఉండొచ్చు అంతే. సో కమింగ్ టు యువర్ మ్యారేజ్, సో లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్డ్ మ్యారేజ్? పక్కా అరేంజ్డ్ మ్యారేజ్. అయ్యో. మా ఇంట్లో స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అన్నమాట. దాన్ని మా సిస్టర్ బ్రేక్ చేశారు. మీ సిస్టర్ బ్రేక్ చేశారా? బ్రేక్ అతనిది లవ్ మ్యారేజ్. ఓకే, ఫైన్ Yeah. ఫైన్. ఆ రూల్ ని ఏదైతే Hmm. లవ్ మ్యారేజెస్ ఎక్కువ ఎంకరేజ్ చేయరు కదా ఇంట్లో, ఆ రూల్ ని తనే బ్రేక్ చేసింది. సో లవ్ మ్యారేజ్ ఒప్పుకున్నారు మీ సిస్టర్ కి? యా యా, తనది అట్లాగే- లవ్ మ్యారేజ్. Mhm. షీఈస్ వెరీ వెల్ సెటిల్డ్, యుఎస్ లోనే ఉంటారన్నమాట. ఓకే, అందుకని మీరు యుఎస్ వెళ్ళేవారా? యా, Okay. దాని గురించే. Mhm. సో నా మ్యారేజ్ వచ్చేసి అరేంజ్డ్ మ్యారేజ్. అది Hmm. కూడా వీళ్ళు పాపం ఏమి ఇలా పక్కాగా ప్లాన్ అని ఏమీ లేదు. జస్ట్ Hmm. అప్పుడే బీఫాన్సీ కంప్లీట్ అయ్యి వచ్చాను. Hmm. ఎవ్రీ ఇయర్ మేము ఊరికెళ్ళి అమ్మవారికి అన్నదానం అది చేస్తాం అనమాట దసరా Okay. టైంలో. Mhm. ఆ టైంలో క్యాజువల్ గా ఒక సంబంధం వచ్చింది. Hmm. క్యాజువల్ గా ఓకే. ఫోటో తీసుకొచ్చి ఇచ్చారు. జస్ట్ వీళ్ళు కూడా ఇక్కడే ఉన్నాం కాబట్టి వాళ్ళది భీమవరం, ఒకసారి Mhm. చూద్దాము అన్నట్టుగానే అనుకొని వెళ్ళారు. అనుకోకుండా మాటలు, వాళ్ళ ఫ్యామిలీ నచ్చి మా ఫ్యామిలీకి అంతా అయిపోయి Hmm. వెంటనే ఎంగేజ్మెంట్, పెళ్లి ఓకే. పటాపట్ పట అయిపోయింది అనమాట. Hmm. సో నేను కూడా రియలైజ్ అవ్వలేకపోయాను అనమాట. ఇమీడియట్ గా అయిపోయింది. Hmm. ఎంగేజ్మెంట్ అయిపోయింది. దాని తర్వాత నేను అంటే మీరు ప్రిపేర్డ్ గా ఉన్నారా పెళ్లికి అప్పుడు ఆ టైంలో? ప్రిపేర్డ్ గా అంటే ఐ కెన్ సే నో. నేను అప్పటికి థర్డ్ ఇయర్ లో ఉన్నాను. ఓ. ఎంగేజ్మెంట్ చేసేసారు. Hmm. పెళ్లి కూడా అంటే లేదు, నేను ఫోర్త్ ఇయర్ అయ్యాకే పెళ్లి చేసుకుంటాను. Hmm. సో ఫార్మసీ ఫినిష్ చేసిన తర్వాతనే చేసుకుంటానని చెప్పి ఫోర్త్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మ్యారేజ్ చేశారు. సో అలా చక్కగా. కాలేజ్ అన్ని మీకు టైం కి జరిగిపోయినాయి అన్ని టైం కి జరిగిపోయినాయి అనమాట. ఫేమ్ వచ్చేసింది, ఇటు Yeah. హీరోయిన్ అయిపోయారు. కాలేజ్ అంటే మ్యారేజ్ అయిన తర్వాతనే నాకు ఇండస్ట్రీలోకి. మీలాంటి ఆర్టిస్ట్ అందరికి ఏమని చెప్తారు? సో అప్కమింగ్ వాళ్ళకి కానీ, సో ప్రజెంట్ ఉన్న వాళ్ళకి ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం ఎట్లా అంటే ఏమని చెప్తారు? సి ఐ బిలీవ్ టాలెంట్ Hmm. టాలెంట్ Obviously. అనేది ఎవరైనా ఎంకరేజ్ చేస్తారు. అందులో ఈటీవీ Hmm. ఈటీవీ మాత్రం ఖచ్చితంగా ఎంకరేజ్. నాకు నేను మిగతా ఛానల్స్ మీద చెయ్యవు అని నేను చెప్పట్లేదు, Hmm. బట్ నేను చూశాను కాబట్టి. Hmm. నేను జీరో యాక్టింగ్ స్కిల్స్తో వచ్చిన దానికి ట్రైనింగ్ ఇచ్చి ఇంత సక్సెస్ఫుల్, అంటే పెద్ద ఈ అభిషేకం లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్లో నాకు ఆఫర్స్ ఇచ్చి Hmm. కంటిన్యూస్గా ప్రాజెక్ట్స్ ఇస్తూ నన్ను ఇంతవరకు తీసుకొచ్చారంటే ఐ బిలీవ్ అంతే. ఈటీవీకి నిజంగా నేను చాలా రుణపడిపోయి ఉన్నాను. అండ్ మీ పేరెంట్స్ కానీ, సో మీ హస్బెండ్ యాజ్ అన్ ఆర్టిస్ట్ గా ఎలా చూస్తారు మిమ్మల్ని ఇంట్లో? నిజంగా మనం ఏం చేయాలన్నా అందులో ఒక విమెన్ కి ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఆబ్వియస్లీ. నథింగ్. ఎంత మనం ఇండివిజువాలిటీ మనం మెయింటైన్ చేసుకున్నా ఫైనల్ గా మనకు కావాల్సింది ఫ్యామిలీ సపోర్టే. నాకు అది ఐఎమ్ వెరీ 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 మచ్ బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ ఎ ఫ్యామిలీ. అసలు నేను మాటల్లో చెప్పలేను. మా ఇన్లాస్ కానీ, మా అత్తయ్య గారు మామయ్య గారు కానీ, మా పేరెంట్స్, మా మమ్మీ మా డాడీ కానీ, మా హస్బెండ్ కానీ ఎంత సపోర్టివ్ అంటే ప్రతి విషయంలో. సో మేబీ నేను అంత ఇంట్రోవర్ట్ కి కారణం కూడా నేను ఇదే అనుకుంటాను అనమాట. వీళ్ళ ప్యాంపరింగ్ అంటే నా ప్రపంచం వీళ్ళే అయిపోయారు. సో నేను బయటికి వెళ్ళి మాట్లాడి ఇలా చేసుకొని అంత ఇండివిజువాలిటీ నాకు రాలేదు. సో అంత ప్యాంపరింగ్, అంత సెక్యూర్డ్ గా, అంత సెక్యూరిటీ ఇచ్చి, అంత సపోర్ట్ ఇచ్చి నన్ను ముందుకు తీసుకెళ్లారనమాట. సో దే ఆర్ వెరీ సపోర్టివ్. ప్రతి మా అత్తయ్య గారు అయితే అదేంటి స్టార్టింగ్ లో భార్యమన్లో ఇలా సీరియల్స్ లో చేయమన్నా, చాలా బాగుంటది, వాళ్ళు సీరియల్స్ బాగా చూస్తారనమాట. వెళ్ళు వెళ్ళు చెయ్యి. ఇప్పుడు ఉన్న దాంట్లో ఆ మాట అనేది కష్టం కదా. సినిమా అప్పుడు అది ఆ టాక్ అనేది అది ఎలా ఉన్నా ఏంటా అని మనం చేసేవాళ్ళు మనకు తెలుస్తుంది. బట్ అది
ఆ థాట్ అనేది వాళ్ళ మైండ్ లో ఫిక్స్ అయిపోయింది కాబట్టి అయినా నాకు సపోర్ట్ చేసి పంపించారంటే నా పేరెంట్స్ నన్ను ఒప్పుకొని ఇందులోకి పంపించడం అనేది గుడ్ థింగ్. అది అసలు ఐ కాంట్ ఎక్స్ప్రెస్ దట్ ఫీలింగ్. సో అలా అనుకునే వారందరికీ ఏమని చెప్తారు? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ అయినా సరే కూడా ఇండస్ట్రీలోకి వెళ్తే సో ఇట్స్ నాట్ గుడ్ అని చెప్పి చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. ఓకే, సో అలా నేను ఒక్కటే అనుకునే క్వశ్చన్ వారికి. అడుగుతా, Hmm. అదే ప్రొఫెషన్ సేఫ్, నువ్వు చాలా సెక్యూర్డ్ గా ఉంటావు, ఒక్క Hmm. ప్రొఫెషన్ పేరు చెప్పండి నాకు. ఇది లైమ్ లైట్ లో ఉంటుంది కాబట్టి అందరూ టార్గెటెడ్ గా యా ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. Hmm. ఇప్పుడు నా ఫేస్ అందరికీ తెలుసు కాబట్టి నా గురించి ఒకటి వచ్చిందంటే త్వరగా వెళ్ళిపోతుంది. Hmm. సో ఇంకొక ప్రొఫెషన్ లో నువ్వెవరో నీకు వాళ్ళకి తెలీదు, Hmm. యువర్ ఎక్స్ అన్నోన్ పర్సన్, సో Hmm. దట్ నీకు వాళ్ళ గురించి రీచ్ అవ్వడం ఆ సర్కిల్లోనే ఉంటుందేమో వాళ్ళ గురించి డిస్కషన్, అంతేకాని బయటికి రాదు. అవును. మనం ఏంటంటే కెమెరా ముందు ఉంటాం, నలుగురు చూస్తూ ఉంటారు, Hmm. సో ఈజీగా స్ప్రెడ్ అయిపోద్ది. నేను ఒకటే నమ్ముతానండి, Hmm. ఏదైనా సరే మన బట్టే ఉంటుంది. సో అయితే అందరూ వచ్చి ఇండస్ట్రీలో కూడా work డెఫినెట్ గా Hmm. Hmm. 100%. అసలు నేను స్టార్టింగ్ ఎంటర్ అయినప్పుడు అదే, ఈవెన్ మా పేరెంట్స్ కి కూడా ఆ ఇండస్ట్రీ గురించి ఎలా చెప్పుకుంటారు తెలుసా, చెప్పుకుంటారు కానీ Hmm. చేసే వాళ్ళకే తెలుస్తుంది తెలుస్తుంది. అక్కడ ఎలా ఉంటుందో. ఈటీవీలో నేను ఈటీవీ అని కాదు, మా టీవీ చేసా, జీ తెలుగు చేసా, Hmm. నాకేవేవో కాల్స్ వస్తాయి అంటారు, అదంటారు, నథింగ్ ఇప్పుడు వరకు కూడా. కాల్స్ రావడం అంటే రూమరా కైండ్ ఆఫ్ అర్థం లైక్ కాలే call. ఏవైనా ప్రాజెక్ట్స్ రావాలి అంటే కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయని అవని అని. నాకు ఇప్పుడు వరకు అయితే ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నాను, ఐ స్వేర్ గా చెప్తున్నాను, ఒక్క కాల్ కానీ ఇలాంటి టాక్స్ కానీ నా వరకు అయితే ఎప్పుడు రాలేదు. సో అంటే కాస్టింగ్ కాల్స్ సంబంధించి కానీ అట్లాంటివి ఎప్పుడు మీకు కాల్స్ రాలేదు ఇప్పటి వరకు? నో నో నో. సో అట్లా ఎప్పుడు మెయింటైన్ రాలేదు. చేసుకుంటూ వచ్చారు చక్కగా. Yeah. సో యాజ్ ఏ మదర్గా మీకు యాజ్ అన్ యాక్టర్గా రెండిట్లో ఏది బెటర్ అని చెప్పి అనిపించింది? మదర్ గా యాక్టర్ గానా? టూ టిపికల్ క్వశ్చన్ అంటే ఇది. నేను ఫ్యామిలీ పర్సన్ కాబట్టి నాకు ఫ్యామిలీ ఎక్కడ డిస్టర్బ్ అవ్వకూడదు, నా కిడ్స్, నా ఇది, నా ప్రపంచం వేరు. సో అదే చెప్తున్నాను కదా, ఎలా అయిపోయిందంటే యాక్టింగ్ తక్కువ కాదు, ఇది మెయింటైన్ చేయడానికే ఒక్క ప్రాజెక్టే చేస్తున్నాను అనమాట. అట్లీస్ట్ ఒక 15 days ఇక్కడ ఉంటే ఒక 15 days నా ఫ్యామిలీతో ఉంటాను. అలా అలా బ్యాలెన్స్ చేస్తూ రెండు బ్యాలెన్స్ చేస్తున్నారు, రెండు కళ్ళు లాంటివి నాకు ఇప్పుడు. రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు యూజువల్ గా? లైక్ వర్క్స్ లో సీరియల్ షూటింగ్ అంటే కాల్ షీట్స్ ఉంటాయి కదా, మార్నింగ్ అవును, 6 to 6 అవును. 12 hours ఉంటుంది కంటిన్యూస్ గా. యా So, ఇప్పుడు మూవీస్ అంటే 6 to 6 త్వరగా అయిపోయి కొంచెం ఈవినింగ్ స్పెండ్ చేయడానికి ఉంటుంది. మనకి కొంచెం ప్రాబ్లం ఎక్కడ అంటే ఈ సీరియల్స్ అన్నమాట. 9 to 9 కాల్ షీట్ అయినా మనం ఆ లొకేషన్ కి రీచ్ అవ్వడానికి వెళ్ళడానికి ముందే బయలుదేరుతాం ఎందుకంటే కాబట్టి, అవుట్స్కట్స్ లో ఉంటాయి, యా, చెప్పలేం ఏ outskirts రోజు లో ఎక్కడ ఉంటాయి ఉంటుందో కాబట్టి కూడా. 6:30 ఒక్కోసారి 7 ఆ టైం కి, దగ్గరలో ఉంటే 7 కి లేదంటే 6 కి అలా బయలుదేరే ఇదిలో ఉంటది. అప్పటికి పిల్లలు లేవరు, మళ్ళీ సేమ్ ఇంటికి వచ్చేసరికి 9 కి ప్యాకప్ అన్నారు అనుకుంటే ఒక 10 నిమిషాలు, పావు గంట అటు ఇటు అవ్వచ్చు. ఇంటికి వచ్చేసరికి 10:30, 11 అవుతుంది, పడుకుంటారు. అదొక్కటే మైనస్ అన్నమాట. మిస్ అవుతూ ఉంటారు ఆ టైంలో. ఏమనుకుంటారు Yeah. ఎగ్జాక్ట్లీ? ఆ టైంలో నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. మీ కిడ్స్ మీ సీరియల్స్ చూసి ఏమంటూ ఉంటారు? అయ్యోయ్యో, నా ఫ్రెండ్స్ ఇంటికి వస్తే తిడతారు కూడా వాళ్ళని. అభిషేకం చేస్తూ మాధవి గారు నెగటివ్, మా అత్త క్యారెక్టర్ అన్నమాట. ఒకరోజు అందరూ టీం అంతా మా ఇంటికి డిన్నర్ కి వచ్చారు. నేను వస్తే వీడు సడన్ గా మా వాడు వచ్చేసి, ఏ అస్తమాను మా మమ్మీని ఎందుకు అలా తిట్టి అలా తోసేస్తున్నావు, ఇంకొకసారి తోసేవంటే నీ ఆవిడ పాపం ఇంకా అలా అలా ఇంట్లోకి వస్తున్నారనమాట. చెప్పేసరికి షాక్ అయిపోయింది, ఇంత ఇంపాక్ట్ ఉందా వందన అంటే. అప్పటి నుంచి పిల్లలకి సీరియల్ చూపించడమే మానేశాను నేను. అదొకటి, వాళ్ళలో ఏమైపోతుందంటే కొన్ని కిడ్నాప్ సీన్స్ అవి వచ్చేసరికి వీళ్ళని కట్టేసి అవన్నీ చేస్తుంటే వీళ్ళు ఏడవడం మొదలు పెట్టేవాళ్ళు. యా, అరే ఎందుకు అంటే వీళ్ళు క్యాజువల్ గా ఎపిసోడ్ ఎలా ఉందో చూద్దామని పెడుతూ ఉంటారు కదా, అంత స్ట్రెస్ వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారని చూపించడం మానేసాం అనమాట. సో వాడు అలా కమెంట్స్ చేస్తూ ఉంటారు, ఇప్పుడు కమెంట్ చేస్తున్నారు అనమాట. అర్థమవుతుంది ఇప్పుడు అర్థమవుతుంది, అదేం మమ్మీ అలా చేస్తున్నావు, నవ్వుతున్నావా ఏడుస్తున్నావా, అదేంటి అలా ఏడుస్తున్నావు, నవ్వుతున్నట్టుగా ఉంది, అలా కమెంట్స్ చేస్తూ ఉంటారు. ఓకే ఫైన్, వీళ్ళకి అన్ని తెలుస్తున్నాయి. యా, సీరియల్స్ లో మోస్ట్ ఆఫ్ ది హీరోయిన్స్ అందరూ కూడా ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు కదా, అంటే సెన్సిటివ్ మైండెడ్. సో ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు ప్రతిరోజు? అంటే బ్యాలెన్స్ ఇన్ ద సెన్స్ ఆ షూట్స్ కైండ్ వచ్చినప్పుడు ఎలా ఏడుస్తారు ఏంటి, అసలు గ్లిజరిన్ ఎంత వాడతారు మీరు? గ్లిజరిన్ ఎంత వాడతారు? మాక్సిమం నేను వాటర్ స్ప్రే తోనే మేనేజ్ చేసేస్తా, ఎమోషన్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. వచ్చేస్తుంది.